తీరుపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే వీలుందని పేర్కొన్నారు. తాము నిర్వహించిన ప్రచారం రోజునే స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అదే సమయంలో ప్రచార ర్యాలీ నిర్వహించడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తమ కార్యకర్తలతో ప్రచారం నిర్వహించి తమ ప్రచారానికి తీవ్ర ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. తాము ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ పార్టీ కార్యకర్తలచే రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని పేర్కొన్నారు. ఇదేనా మోడీ నేర్పిన సంస్కృతి అని ప్రశ్నించారు. అసలు బీజేపీ పార్టీ ప్రచారానికి పోలీసుల అనుమతి లేదన్నారు. ఈ రోజు దేవుళ్ళు గుడిలో ఉంటారు, భక్తి గుండెల్లో ఉంటారు. కానీ జెండాలకు అటు ఒక వైపు గుర్తు, ఇటువైపు వైపు దేవుని బొమ్మలు మేము మాత్రం పెట్టాం. ఎందుకంటే భక్తి భక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా ఊర్లో నేను సమ్మక్కని మొక్కుతా, ఇంకో ఊర్లో ఆంజనేయుని మొక్కుతారు, ఇంకో కాడ రాముని మొక్కుతారు, ఇంకో కాడ రయ్యని మొక్కుతారు, ఇంకో కాడ అల్లాని మొక్కుతారు, ఇంకో కాడ ఏసయ్యని మొక్కుతారు. లేక కులానికి ఒక దేవుడు వీరమయ్యని మొక్కుతారు. మరి మల్లన్నని మొక్కుని ఈ రకంగా మళ్ళీ దేవుళ్ళ జెండాలు పట్టుకొని ఏ ఆంజనేయ స్వామి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాలాంటి సీతమ్మ పేరు ఉన్నటువంటి వాళ్ళ మీద, ఆడపిల్ల కూతుళ్ళ ర్యాలీల మీద ఇలా ఎదురుపోయి దాడి చేయమని రాముడు చెప్పినా నేను అడుగుతున్నా. ఇదేనా సంస్కారం అని నేను అడుగుతున్నా. మోడీ గారు మీ నాయకులకు ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం? ఆడకూతుర్ల ప్రచారాలను అడ్డుకోమనేనా మీరు చెప్పింది? ఇది పద్ధతేనా? ఆలోచించండి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. మేము ఇప్పటి వరకు ఎక్కడ ఘర్షణ పూర్త వాతావరణం కానీ వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు చెప్తున్నాం. మీరు గాంధీని చంపిన గాడ్సే సిద్ధాంతం మీది, మాది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ సిద్ధాంతం మాది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలక్షన్లో ఎలాంటి గొడవలకు తావులేదు అని